Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. Students, TS MSET exam రాసిన స్టూడెంట్స్ 80 మెంబర్స్ దాకా ఇచ్చిన రివ్యూ ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, పేపర్ ఎలా వచ్చింది? ఈజీ వచ్చిందా, హార్డ్గా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా? సో ఎలా వచ్చింది, ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ దిగాయి ఈసారి, అది లాస్ట్లో మీకు క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్. సో చూస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టూడెంట్స్, ఈసారి రాసిన స్టూడెంట్స్లో నుంచి మన దగ్గర నుంచి, మన అకాడమీ నుంచి కానీ, ఆన్లైన్ నుంచి కానీ, అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఇన్స్టా నుంచి ఫోన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం క్లియర్గా చెప్పారు స్టూడెంట్స్. సో దాదాపుగా 80+ స్టూడెంట్స్ చెప్పిన అభిప్రాయం ఏంటి అంటే, పేపర్ అనేది మోడరేట్ టు టఫ్ మధ్యలో ఉందని చెప్తున్నారు. కొంతమంది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ మోడరేట్గా ఉందని చెప్తున్నారు, కొంతమంది టఫ్గా ఉందని చెప్తున్నారు. సో యాజ్ పర్ వాళ్ళ ఉద్దేశాన్ని గమనిస్తే మాత్రానికి పేపర్ మోడరేట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు పేపర్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి? సో క్లియర్గా చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి, ఎందుకంటే ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అదే కాదు, నెక్స్ట్ నేను టిప్స్ తీస్తాను. సో ఈ యొక్క షిఫ్ట్ 1 అనాలిసిస్ బట్టి మీకు టిప్స్ అందిస్తాను, స్ట్రాటజీ, కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను స్టూడెంట్స్. అది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఆ యొక్క వీడియో కూడా నెక్స్ట్ మేము అప్లోడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుందో చెక్ చేసుకోండి, ఎందుకంటే ద మోస్ట్ ప్రీషియస్ వీడియో మీకు అది. ఓకే స్టూడెంట్స్, అయితే దాదాపుగా ఏం చెప్తున్నారంటే, ఫంక్షన్స్ నుంచి, మ్యాట్రిసెస్ నుంచి, ఇలా మెయిన్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు అని చెప్తున్నారు. సో కొంతమంది అభిప్రాయం ఎలా ఉందంటే, ఫార్ములాస్ చదువుకుంటే చాలా బెనిఫిట్ ఉంది సార్ అని అంటున్నారు. ఎందుకు అని అడిగితే, ఫార్ములాస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా మట్టికి అడిగాడు అని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. సో మీకు కౌంట్ చెప్తాను, కంగారు పడకండి. ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ టఫ్గా వచ్చినాయి, అండ్ ఎన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ వచ్చింది కూడా క్లియర్గా చెప్తాను, టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వద్దాం. ఓకే, యాజ్ పర్ ఫస్ట్ షిఫ్ట్ రాసిన స్టూడెంట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. సో మేబీ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 మీరు కూడా మేబీ పేపర్ మీకు ఈజీగా ఉంటుంది ఐ హోప్ చేస్తున్నాను. సో ఈజీగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు చెప్తున్న స్టూడెంట్స్ ఏమంటారంటే, మేజర్ కోర్ చాప్టర్స్ చేసుకుంటే ఈజీగా 80 మార్క్స్ ప్లస్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలాగైతే మనం రిలీజ్ చేసాము పేపర్ ఒకటి, ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసాము. సునీల్ సార్ చెప్పారు, మ్యాథ్స్ మోస్ట్ వెయిటేజ్ కొన్ని చాప్టర్స్ చెప్పారు, దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ దాంట్లో నుంచి అడుగుతున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్పారు. సో మనకి ఎంతో హ్యాపీ అనిపించింది. సో మేజర్ చాప్టర్స్ చేస్తే బెనిఫిట్ అని చెప్పేసి ఇప్పుడు రాసిన షిఫ్ట్ 1 అనాలిసిస్ స్టూడెంట్స్ చెప్తున్నారు స్టూడెంట్స్. అయితే నేను అడిగాను, పేపర్లో ఎన్ని టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఫిజిక్స్ మాత్రమే చాలా టఫ్గా ఉంది సార్ అని చెప్పేసి చెప్పారు. దాదాపుగా 20 క్వశ్చన్స్ టఫ్గానే ఉన్నాయి అని చెప్తున్నారు. సరే, ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయంటే దాదాపుగా 8 to 9 క్వశ్చన్స్ మాత్రం ఈజీగా ఉన్నాయి సార్, మిగతా క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి. బట్ మనం ట్రై చేస్తే 19 to 20 క్వశ్చన్స్ మాత్రం రాయగలుగుతున్నాము, అండ్ మిగతా 20 క్వశ్చన్స్ మాత్రం టఫ్ ఉన్నాయి. సో ఫిజిక్స్ మాత్రమే టఫ్ వచ్చిందని చెప్తున్నారు స్టూడెంట్స్. సో కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది చెప్తారు, మ్యాథ్స్ ఈజీగా వచ్చింది చెప్తున్నారు. సో కెమిస్ట్రీ ఈజీగా ఉందా, మ్యాథ్స్ ఈజీగా ఉందంటే కొంచెం కెమిస్ట్రీ ఈజీగా ఉంది సార్, మ్యాథ్స్ అయితే కొన్ని సమ్స్ చేయలేకపోయాము, టైం ఎక్కువ తీసుకుని చెప్తున్నారు. సో స్టూడెంట్స్, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు టైం ఎక్కువ తీసుకుని క్వశ్చన్స్ మాత్రంకి ఫోకస్ చేయకండి, స్కిప్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీకు కొంతమంది నెక్స్ట్ వీడియో చూడకపోతే మీకు ఈ టిప్ మిస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఒక టిప్ చెప్తున్నాను. ఓకే, సో టైం ల్యాగ్ అవ్వడం బట్టి కొంతమంది 5 క్వశ్చన్స్ to 10 క్వశ్చన్స్ రాయలేకపోయారని చెప్పేసి చెప్పారు. ఏపీ స్టూడెంట్స్ వాళ్ళైతే దాదాపుగా 25 క్వశ్చన్స్ రాయలేకపోయారు, టైం సరిపోలేదు. బట్ ఇప్పుడు మాత్రంకి 5 క్వశ్చన్స్ వరకు టైం సరిపోలేదు కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సో ఆ 5 క్వశ్చన్స్కి రఫ్గా ఒక టెక్నిక్ అని లేకపోతే ట్రిక్ అని పెట్టామని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది అయితే ఏదో ఒక ఆప్షన్ పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. సో మ్యాక్సిమం కొంతమంది అయితే 15 క్వశ్చన్స్ వరకు రాయలేకపోని చెప్తున్నారు, అది ఒక 5 స్టూడెంట్స్ చెప్పారు. సో ఓవరాల్గా 80 స్టూడెంట్స్ చెప్పిన రివ్యూ ఏంటంటే, మోడరేట్ అయితే ఉంది పేపర్. సో కొంతమంది టఫ్ అని చెప్పేసి చెప్పారు. అయితే మనకి టఫ్ క్వశ్చన్స్ ఫిజిక్స్ అయితే 20 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు, అండ్ కెమిస్ట్రీలో అయితే దాదాపుగా 12 క్వశ్చన్స్ అనేవి టఫ్ వచ్చని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మిగతా అన్ని క్వశ్చన్స్ మోడరేట్ ఈజీగా ఉన్నాయి, ఈజీగా కౌంట్ చెప్తాను, కంగారు పడకండి. అండ్ మ్యాథ్స్లో మాత్రానికి ఓన్లీ 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే అసలు అటెంప్ట్ చేయలేకపోయాం సార్, చాలా టఫ్గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే 15 క్వశ్చన్స్ మనకి మ్యాథ్స్లో టఫ్ అయితే వచ్చింది స్టూడెంట్స్. సో ఆల్రెడీ షిఫ్ట్ 1 రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తారో మీరు కూడా మీరు రివ్యూ ఇవ్వండి, కింద మిగతా స్టూడెంట్స్ చూస్తారు అసలు ఎలా ఉంది పేపర్ అని చెప్పేసి సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. అయితే
పాత ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని దిగినాయని చెప్పేసి కొంతమంది అడిగితే మ్యాథ్స్లో వచ్చేసి 37 క్వశ్చన్స్ అయితే రాయగలుగుతున్నాం సార్, ఈజీగా ఉన్నాయి సార్. దాంట్లో 15 to 18 క్వశ్చన్స్ పాత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ దిగినాయి. ఏంటి 18 క్వశ్చన్స్ దాకా 37 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉన్నాయంట. ఆ 37 క్వశ్చన్స్లోని 18 క్వశ్చన్స్ దాకా 15 to 18 క్వశ్చన్స్ దాకా పాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దిగాయి అని చెప్తున్నారు. సో గైస్ ఖచ్చితంగా మర్చిపోకండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ మీరు పక్కా చేయాలి, ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అయితే ఒక్కసారి చేస్తే వేస్ట్ స్టూడెంట్స్. సో పేపర్ని 2 times 3 times చేస్తే క్వశ్చన్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. రిపీట్ అయిన క్వశ్చన్ మీరు ఐడెంటిఫై చేయాలంటే కూడా దాంట్లో మీకు గ్రిప్ ఉండాలి, మర్చిపోకండి స్టూడెంట్స్. సో ఓవరాల్గా 37 క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చాయని చెప్తారు స్టూడెంట్స్. మ్యాథ్స్ 80 క్వశ్చన్స్లో నుంచి 37 క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి అండ్ రిమైనింగ్ మోడరేట్గా వచ్చినాయి. 15 క్వశ్చన్స్ మాత్రంకి చాలా కష్టంగా ఉన్నాయి మ్యాథ్స్లో అని చెప్పేసి చెప్తున్నారు. సో టైంని స్పాయిల్ చేసేది ఆ 15 క్వశ్చన్స్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు విషయం ఇది. ఓకే, ఆ 15 క్వశ్చన్స్ రిపీట్ కాదు, చాలా లెంతీ సమ్ చేస్తే కానీ 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేమని చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, ఇది మ్యాథ్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ఈజీ అండ్ టఫ్ కోసం మాట్లాడాము అండ్ టైం ఎక్కడ స్పాయిల్ అని చెప్పి మాట్లాడాము స్టూడెంట్స్. ఐ హోప్ ప్రతి విషయాన్ని స్టూడెంట్స్ చెప్పిన ప్రతి విషయాన్ని ప్రతి పాయింట్ని నోట్ చేసుకుని ఏ పాయింట్ మీకు మిస్ చేయకూడదు అని వాళ్ళు చెప్పిన ప్రతి సిల్లీ పాయింట్ని ప్రతి స్ట్రాంగ్ పాయింట్ని మీ దగ్గరికి ఈ వీడియోలో తీసుకొస్తాను స్టూడెంట్స్. ఐ హోప్ ఈ వీడియో నచ్చుతాం కూడా స్టూడెంట్స్. లైక్ చేయండి ఖచ్చితంగా, మా ఎఫర్ట్, ఎందుకంటే మేము వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకుని మీకు మంచి క్వాలిటీ ఆఫ్ వీడియో ఇవ్వాలని చెప్పేసి మా ప్రయత్నం స్టూడెంట్స్. మీకు నచ్చితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి స్టూడెంట్స్. అయితే నెక్స్ట్ కెమిస్ట్రీకి వద్దాం స్టూడెంట్స్. కెమిస్ట్రీలో దాదాపుగా 7 to 8 క్వశ్చన్స్ వరకు కూడా పాత ప్రీవియస్ ఇయర్స్లోంచి దిగినాయి. స్ట్రక్చర్ బేస్డ్ కానీ అండ్ కొన్ని సొల్యూషన్స్ కూడా యాస్టీ సమ్స్ దిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో 7 క్వశ్చన్స్ అయితే మనకి మోడల్స్ దిగిపోయినాయి సార్ ప్రీవియస్ ఇయర్స్లోంచి. స్లైట్గా నేమ్స్ అంటే అక్కడ ఏబీసీ బదులు డబ్ల్యూ అలా మార్చడం కానీ అలా మార్చి ఇచ్చాడు అంతే క్వశ్చన్స్. సో మార్చి ఇచ్చి అలాగా 7 to 8 క్వశ్చన్స్ ఈజీగా ప్రీవియస్ ఇయర్స్ దిగినాయి అండ్ మిగతా క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. దాదాపుగా 12 క్వశ్చన్స్ అయితే టఫ్ అని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్. సో ఇది కెమిస్ట్రీ రివ్యూ. అయితే ఎన్ని క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఓవరాల్గా ఈజీగా ఉన్నాయంటే 15 క్వశ్చన్స్ మాత్రం చాలా డెడ్ ఈజీగా ఉన్నాయి స్టూడెంట్స్ అని చెప్పారు. దాంట్లో 7 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దిగాయి, 12 క్వశ్చన్స్ టఫ్ అని చెప్పేసి చెప్పారు. సో 15కి ఆ 12కి మధ్యలో ఉన్న డిఫరెన్సెసే మనకి 15 క్వశ్చన్స్ ఈజీ, 12 క్వశ్చన్స్ టఫ్, మిగతావి మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారు స్టూడెంట్స్. సో ఇది కెమిస్ట్రీ యొక్క రివ్యూ. సో దీంట్లో కూడా ప్రతి పాయింట్ మీకు అందించాను స్టూడెంట్స్. ఇంకా ఏమైనా మిస్ అవుతే షిఫ్ట్ 1 చూస్తారు స్టూడెంట్స్, ఖచ్చితంగా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ టఫ్ వచ్చాయి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఈజీ ఫీల్ అయ్యారు, ఎలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ అడిగారు, షిఫ్ట్ 1 స్టూడెంట్స్ ఖచ్చితంగా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫిజిక్స్ మాట్లాడదాం స్టూడెంట్స్. ఫిజిక్స్లో ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ దిగాయని స్టూడెంట్స్ని చాలా స్ట్రెస్ చేసి అడిగాను. అడిగితే 4 క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఇయర్స్లో నుంచి దిగిపోయాయి సార్ అని చెప్పేశారు. సో 4 క్వశ్చన్సే దిగాయా అని అడిగాను. అంతేనా 4 క్వశ్చన్సే దిగాయని అడిగితే 4 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ దిగిపోయాయి సార్. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేస్తే 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం సార్ అని మాత్రం క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో నుంచి అలాంటి మోడల్స్ అలాంటి సమ్స్ నేర్చుకుంటే 20 క్వశ్చన్స్ వరకు అటెండ్ చేయగలుగుతామని క్లియర్ కట్ చెప్పారు స్టూడెంట్స్. సో 20 క్వశ్చన్స్ మేము అటెండ్ చేయగలిగాము. 20 క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయి కదా, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయంటే ఒక 12 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా ఉన్నాయి. 10 క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా ఉన్నాయంటే సార్, అంటే 10 క్వశ్చన్సే ఈజీగా అని చెప్పేసి చెప్పారు. సో 10 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అయితే 4 క్వశ్చన్స్ ప్లస్సే మనకి ప్రీవియస్ నుంచి దిగాయి స్టూడెంట్స్. సో ఫిజిక్స్ ఓవరాల్గా ఇది స్టూడెంట్స్. సో ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్స్ నుంచి పేపర్స్ ఎన్ని వస్తున్నాయంటే ఫిజిక్స్లో 4 వచ్చాయి, కెమిస్ట్రీలో 7 వచ్చాయి అండ్ మ్యాథ్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ దాకా వచ్చాయని చెప్పేసి ప్రీవియస్ ఇయర్స్ నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ కోసం మాట్లాడుతాం స్టూడెంట్స్. సో ఓవరాల్ రివ్యూ ఇది స్టూడెంట్స్. సో మీరు ఈ యొక్క వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్స్ని మెన్షన్ చేయండి. సో మా ఎఫర్ట్కి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.